ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ మరియు పునరావాస పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వాసితులకు ఇది రెండోసారి అందుతున్న పరిహారం. 2016లో కూటమి ప్రభుత్వ పాలనలో 700 కోట్ల రూపాయలు పునరావాసం కింద పంపిణీ చేయగా 2025 జనవరిలో మరోసారి 900 కోట్లు పరిహారంగా చెల్లించారు. ఇప్పుడు మూడో దఫాగా 1000 కోట్ల పరిహారం పంపిణీ చేస్తూ ప్రభుత్వం పునరావాసంపై తమ కట్టుబాటును మరోసారి స్పష్టం చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణంతో పాటే నిర్వాసితుల పునరావాసానికి సమప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని మంత్రి అన్నారు. దయచేసి కిందకి